ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఆగస్టు 23. ఇవాళ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయో చూద్దాం. నిఫ్టీ పొద్దున్న 17,345 దగ్గర ఓపెన్ అయింది. 17,357 దగ్గర ఓపెన్ అయింది. 17,345 దగ్గర క్లోజ్ అయింది. లో వచ్చింది. 17,620 దగ్గర హై అయింది. 17,577 దగ్గర క్లోజింగ్ వచ్చింది. మార్నింగ్ నిన్న మార్కెట్స్ అన్నీ కూడా విపరీతంగా ఫాల్ అయినాయి. దాదాపు 18,000 నిఫ్టీ నుంచి 17,357 దగ్గర ఓపెన్ అయ్యి 17,340 దగ్గర క్లోజ్ అయింది. లో వచ్చింది. అంటే దాదాపు 700 పాయింట్లు డౌన్ అయ్యాక మార్కెట్స్ కొంచెం ఇవాళ రిలీఫ్ ర్యాలీ అని వచ్చింది. సో మార్నింగే 17,600 వచ్చింది. మళ్ళీ డౌన్ అయ్యి 17,420 దాకా వచ్చింది లో లెవెల్. అక్కడి నుంచి చివరిలో మళ్ళీ పుంజుకొని 17,625 దాకా వచ్చింది. ఇక్కడ ఏంటంటే డైలీ చార్ట్స్, వీక్లీ చార్ట్స్ సెల్లింగ్లో చూపిస్తున్నాయి. అయితే 30 మినిట్స్ అవర్లీ చార్ట్ పాజిటివ్గా ఉంది. సో రేపు ఇది నిఫ్టీ వచ్చి 17,700 దాకా ఛాన్సెస్ ఉంది. గ్యాప్ అప్ 700 ఆ రేంజ్ దగ్గర మళ్ళీ కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా ట్రెండ్ రేంజ్లో కనపడుతుంది. 17,500 నుంచి 17,800 మధ్యలో రేంజ్లో ఉంది. సో ఏదైనా 17,500 దగ్గర బయింగ్ చేసుకోవచ్చు. 17,700, 750 దగ్గర సెల్లింగ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా రేంజ్లో ఉంది కాబట్టి మళ్ళీ ఆప్షన్స్ కూడా ఎక్స్పైరీ ఉంది. సో ఇక్కడ మీరు మార్నింగ్ ఏదైనా 17,500 నుంచి 450 మధ్యలో బై చేసుకోండి. మళ్ళీ 17,700, 600 దగ్గర టార్గెట్. 625 నుంచి 700 మధ్యలో సెల్లింగ్ ఉంది. సో ఈ రేంజ్లో ఉంది ప్రజెంట్ ఈ వీక్ మొత్తం. మేబీ గురువారం కానీ శుక్రవారం కానీ సెల్లింగ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఇది ఓపెనింగ్ వచ్చి 37,950 దగ్గర ఓపెన్ అయింది. లో వచ్చి 37,950 దగ్గర లో వచ్చింది. హై 38,869 హై అయింది. అలాగే క్లోజింగ్ వచ్చి 39,697 దగ్గర క్లోజ్ అయింది. ఇది దాదాపు 186 పాయింట్లు పెరిగింది. 399 పాయింట్లు పెరిగింది. 1.4% పెరిగింది ఇది. సో ఈ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ ఏంటంటే దాదాపు ఇది 39,000 మార్నింగ్ వచ్చే అవకాశం ఉంది. అక్కడి నుంచి రెసిస్టెన్స్ తీసుకోవచ్చు. దీని రేంజ్ వచ్చి 38,500 నుంచి 39,200 వరకు ఉంది. సో రేపు కూడా ఇలాగే ఇవాళలాగే స్టెబిలిటీగా రేంజ్లో ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఓవరాల్గా ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని బుల్లిష్నెస్ అయితే 39,200 అబవ్ ఉంటేనే ట్రెండ్ పాజిటివ్గా ఉంటుంది. లేదంటే కొంచెం వీక్నెస్ కనపడుతుంది. సో ఏదైనా 39,000 క్రాస్ అయినప్పుడే మనం స్ట్రాంగ్ అనుకోవాలి బ్యాంకింగ్ సెక్టర్ కానీ. సో ఇది ఈ రేంజ్లో ఈ లోపు ఉంటుంది. 39,000 సెల్లింగ్ చేసుకోండి. 200 స్టాప్ లాస్ పెట్టుకోండి. మళ్ళీ 39,700 నుంచి 600 మధ్యలో, ఇది 600, 550 మధ్యలో బై చేసుకొని ఈ 450 స్టాప్ లాస్ పెట్టుకొని బయింగ్ చేసుకోవచ్చు. సో ఈ టోటల్గా బ్యాంక్ నిఫ్టీ రేంజ్ వచ్చి 38,500 నుంచి 39,000 వరకు ఉంది. 500 పాయింట్లు రేంజ్లో ఇది వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి డైలీ. అలాగే సెన్సెక్స్ తీసుకుంటే ఇవాళ సెన్సెక్స్ ఓపెనింగ్ వచ్చి 58,000, లో 58,172, హై 59,199, క్లోజింగ్ వచ్చి 58,778. సో మార్నింగ్ 58,000. అంతకుముందు 3 days బ్యాకే మనం అనుకున్నాం సెన్సెక్స్ 60,000 వచ్చిందని. అక్కడి నుంచి 60,000 నుంచి కూడా కొంచెం 2,000 పాయింట్లు అప్పుడే తగ్గిపోయింది. ఇది మళ్ళీ 1000 పాయింట్లు పెరిగి కిందకు వచ్చింది. 257 పాయింట్లు ప్లస్తో 0.44% పెరిగింది ఇవాళ. సో ట్రెండ్ కొంచెం ఈ రేంజ్లోనే ఉండొచ్చు. 58,500 నుంచి 59,500 మధ్యలో ఉండే అవకాశం కనపడుతుంది. సో ఇవాళ టాప్ గెయినర్స్ చూసుకుంటే M&M టాప్ గెయినర్, ఇది 3.7% పెరిగింది.
బజాజ్ ఫిన్సర్వ్ 2.75% పెరిగింది. సో టైటాన్ ఇవాళ పాజిటివ్గా ఉంది, 0.26% పెరిగింది. అలాగే టాటా స్టీల్, ఎస్బీఐ ఇవన్నీ కూడా 2%, 1.5% పెరిగాయి. సో ఓవరాల్గా లాసెస్ ఏంటంటే ఐటీ కంపెనీస్ 4 లాస్లో ఉన్నాయి. టీసీఎస్ -2% తగ్గింది. అలాగే ఇన్ఫోసిస్ -2% తగ్గింది. హెచ్సిఎల్ టెక్ -1.25%, హిందుస్థాన్ -1.14% తగ్గినాయి. ఇవి ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు లే ఆఫ్ ఇచ్చారు అనే యుఎస్ ఇంపాక్ట్ వల్ల కొంచెం డౌన్ అవుతున్నాయి. సో ఓవరాల్గా సెల్లింగ్ బై అండ్ డిప్స్లో ఉంది. సో లో లెవెల్స్లో బై చేసుకోవచ్చు. సో ఇవాళ మన జనరల్గా కాల్స్ ఏంటంటే అడ్వైజరీ, షార్ట్ టర్మ్ అడ్వైజరీ ఏంటంటే అపోలో హాస్పిటల్స్ బయింగ్ చేసుకోవచ్చు. ఇది దాదాపు మొన్న హై 4,600 నుంచి 4,100 రూపాయలకి వచ్చింది. ఇక్కడ రిబౌండ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో కాబట్టి ఇది టార్గెట్ వచ్చి 4,200 దాకా టార్గెట్ ఉంది. సో 4,080 దగ్గర బై కాల్ ఇచ్చాం. స్టాప్ లాస్ 3,080 స్టాప్ లాస్, 4,250 టార్గెట్, 200 పాయింట్లు మినిమం టార్గెట్స్ కనపడుతున్నాయి. అలాగే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ బైకాల్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ 1 వీక్ 10 డేస్లో. ఇది 1,336 దగ్గర ఉంది. ఇది 1,320, 15 మధ్యలో బై చేసుకోండి. టార్గెట్ 1,400, స్టాప్ లాస్ 1,278 స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇవి ఈనాటి విశేషాలు. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.